హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ వరల్డ్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. అది కూడా ఎక్కడి నుంచి అనుకుంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్కటైతే మనకు బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే శాలరీ చూసుకున్నట్లయితే 55,000 అయితే ఎక్కడైతే ఇచ్చినట్టు మనకు తెలియదు. దీని గురించి చూసినట్లయితే BE, BTech, LLB, CA, CS, CFA అండ్ CWA చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే దీంట్లో ఆపర్చునిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మిస్ చేసుకోకుండా ఉండాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, పక్కన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. దాంట్లో అయితే మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే మనకు 16/6 అయితే వదలడం జరిగింది. మనకు క్లోజింగ్ డేట్ వచ్చి చూసినట్లయితే 31 జూలైన అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఈ లోపలే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎన్ని పోస్టులు, ఏంది క్వాలిఫికేషన్, ఏంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ కాను పోస్ట్ ఫ్రెండ్స్. ఇది జనరల్ కేటగిరీ OBCకి 1 పోస్ట్ అండ్ అన్రిజర్వ్డ్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 3, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 1 వదులున్నారు ఫ్రెండ్స్. దీంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ చూద్దాం. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అయినా ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయినా ఓకే, ఆర్ CA, CFA, CS, CWA చదువున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఓకే అంటున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లీగల్ సైడ్ చూసినట్లయితే లీగల్ స్ట్రీమ్లో వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళకి కావాల్సిందంతా బ్యాచిలర్. నెక్స్ట్ నోట్ చూద్దాం ఫ్రెండ్స్. నోట్ 1, నోట్ 2, నోట్ 3. క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు అప్లై ఫర్ పోస్ట్ ఇన్ మల్టిపుల్ స్ట్రీమ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, ఆర్ జనరల్ ఆర్ లీగల్లో ఏదైనా ఒకదానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోట్ 2 చూసినట్లయితే కన్ఫామ్గా డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అండ్ పాసింగ్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా వాళ్ళు చూస్తారు. మార్క్ షీట్స్ అయితే వాళ్ళకి. దీనిలో EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్కి కూడా వాళ్ళు రిజర్వేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం. నెక్స్ట్ దీంట్లో ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ ఎక్స్టీడ్ ద ఏజ్ ఆఫ్ 30 years యాజ్ ఆన్ April 30, 2020కి 20 లోపల 30 years అయితే మించకుండా అయితే వాళ్ళకి ఉండాలి ఫ్రెండ్స్. ద అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 5 years వరకు ఇచ్చినారు. అది SC, STకి అయితే జనరల్ కేటగిరీ, బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ మనం మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే phase 1 అండ్ phase 2 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. phase 1 చూసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ phase 2 వచ్చి గ్రూప్ డిస్కషన్ అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూని పెట్టి ఫైనల్ సెలెక్షన్ అయితే జరుగుతుంది. phase 1 ఆన్లైన్ ఎగ్జామ్లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అన్న దాని గురించి క్లియర్గా చెప్తాను. ఫర్ జనరల్ స్ట్రీమ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ దీంట్లో, అండ్ లీగల్ ఎగ్జామ్ కూడా సేమ్ అండ్ 1/4 కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు దీని ప్యాటర్న్ చూద్దాం. టోటల్లీ 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ప్లస్ ఫైనాన్షియల్ సెక్టర్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇది జనరల్ కేటగిరీ పోస్ట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ టోటలీ 150 మార్క్స్కి అయితే జరుగుతుంది. నెక్స్ట్ లీగల్ సైడ్ వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్, దాని గురించి చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ప్లస్ ఫైనాన్షియల్ సెక్టర్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్,
ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. వీళ్ళకి 180 మార్క్స్కి అయితే 180 మినిట్స్ అయితే జరుగుతుంది. టోటలీ 300 మార్క్స్కి అయితే ఉంటుంది. దీనిలో వాళ్ళకి 4 లీగల్ కేస్ స్టడీస్లో అయితే ఉంటుంది. అండ్ 10 మినిట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ వచ్చి అపియర్ అవ్వాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. త్రూ ఈమెయిల్లోనే వాళ్ళ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ కండిషన్స్ అండ్ అలవెన్సెస్. ఇక్కడ అలవెన్సెస్ గురించి, శాలరీ గురించి అయితే మెన్షన్ చేస్తున్నారు. చూద్దాం. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ A షల్ అండర్గో ప్రొబేషన్ ఆఫ్ 1 year. The candidate shall be confirmed in the service of PFRDA subject in satisfactory performance during the probation period. 1 year probation period లో అయితే ఉంచుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 55,600 అయితే ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో లీవ్, ఫేర్ కన్ఫెషన్, మెడికల్ ఎక్స్పెన్స్, ఇన్సూరెన్స్, హై రిఫ్రాక్షన్, కాస్ట్ ఆఫ్ స్పెక్టికల్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇలా ప్రతి ఒక్క అలవెన్స్ అయితే మీకు దీంట్లో అందుతాయి ఫ్రెండ్స్. Total CTC consists of pay benefits for the post officer grade A at the beginning of scale of pay 16 lakhs per annum వరకు అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. దీనిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పినట్టు త్రూ ఈమెయిల్ అయినా పెడతారు. మనకి కరోనా వల్ల వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే అయినా పెట్టచ్చు ఫ్రెండ్స్. నార్త్ జోన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చెన్నై, హైదరాబాద్, త్రివేంద్రం, బెంగళూరులో ఎక్కడైనా అప్లై చేసుకొని రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనిలో అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే టోటలీ 500 రూపీస్ అయితే ఇచ్చున్నారు. అండ్ SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే మెన్షన్ చేయలేదు. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. క్యాండిడేట్స్ వాళ్ళకి రిజర్వేషన్ పరంగా వాళ్ళకి కొన్ని నోట్ పాయింట్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. బ్లడ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికైతే ఇక్కడ వేకెన్సీ అయితే ఉంది. అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి బెస్ట్ జాబ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అరేంజ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ OBC EWS క్యాండిడేట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు హెచ్ఆర్కి ఈ ఫుల్ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేసి వాళ్ళకి త్రూ మెయిల్ పంపించినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కాల్ లెటర్ ద్వారా పిలుస్తారు. మెయిల్ ఐడి ఇచ్చినారు recruitment.hr@pfrda.org.in పంపించినట్లయితే వాళ్ళు మీకు కాల్ లెటర్ని అయితే ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్. వన్స్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత కాల్ లెటర్ ఇస్తారు. అయితే ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్. దీనిలో ఎలా అప్లై చేయాలన్న క్లియర్ ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ దెన్ తర్వాత డాక్యుమెంట్ ఆఫ్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. దాంతోపాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, స్కాన్ కాపీ అండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. దాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రిటర్న్ డిక్లరేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీ సిగ్నేచర్ వచ్చి క్యాపిటల్ లెటర్. ఇది అప్లికేషన్ త్రూ ఆన్లైన్ కాబట్టి నాన్ రీఫండబుల్ అమౌంట్ ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అడ్రస్ మీకు చెప్తాను క్లియర్గా చూడండి. www.pfrda.org.in ఓపెన్ చేసి అక్కడ కెరియర్స్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు PFRDA రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ 2020 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకొని మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మెన్షన్ చేసి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని లో ఉండేవి మాత్రమే ఇవ్వాలి. దాని తర్వాత మొత్తంగా అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కి
పేమెంట్ ఆఫ్ ఫీజ్ మీరు డెబిట్ కార్డ్ ఉన్నా, క్రెడిట్ కార్డ్ ఉన్నా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉన్నా దాని ద్వారా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇమేజ్ ప్రతి ఒక్కటి ఎంత పిక్సెల్లో ఉండాలన్న దాని గురించి కూడా ఇచ్చున్నారు. సో దాన్ని చూసినట్లయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అప్లికేషన్ లింక్ని కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ మీకు కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకు అప్డేట్ని అయితే నోటిఫికేషన్ రూపంలో అందిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే టచ్.